వారితో పాటు పేతురు కూడా వాక్యం వింటున్నాడు. హల్లెలూయా. ఎవరు వింటున్నారు? పేతురు కూడా వాక్యం వింటున్నాడు. పేతురు యేసు ప్రభు చెప్పే వాక్యము వింటూ చక్కగా వాళ్ళను శుభ్రం చేసుకుంటున్నాడు. పేతురు వాక్యము వింటూ చక్కగా వాళ్ళను కడుక్కుంటున్నారు. ఆ వాక్యము వింటూ 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 ఉండగానే ఉన్నట్టుండి యేసు ప్రభు మీదకి జనాలు అలా గుంపులుగా వచ్చిన వాళ్ళు ఆయన మీద పడుతున్నారు. ఆయనకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? పేతురుని పిలిచి, పేతురు, నీ ఓడను నాకు ఇస్తావా? చదువుదామా వాక్యము? 3వ వచనం చదువమ్మా. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. సీమోనుదైన ఒక దోణెను చూసి ఎవరిని అడుగుతున్నాడు? సీమోనుని అడుగుతున్నాడు. సీమోను, నీ దోణి కొంచెం నాకు ఇస్తావా? సీమోను, నీ దోణిలో నన్ను కూర్చొనిస్తావా? అయ్యా, నువ్వు వద్దులేయ్యా నా దోణిలోకి అని సీమోను అంటే సీమోను ఆ రోజు ఆశీర్వాదం పొందుకునేవాడు కాదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఉన్నాడు అని నమ్మకపోతే, ఆయనను అడిగితే ఆయన దయచేస్తాడు అని నమ్మకపోతే నీకు ఎలా సహాయం దొరుకుతుంది? ఎవరు నమ్ముతారు అంటే ఎవరైతే దేవుడిని వారి జీవితంలోనికి స్వీకరిస్తారో, ప్రభువా నా జీవితంలోనికి రా, ప్రభువా నా బ్రతుకులోనికి రా, నా కుటుంబంలోనికి రా. దేవుడు అడుగుతున్నాడు. ప్రతి ఇంటి తలుపులను ఆయన తడుతున్నాడు. ఇదిగో నేను గుమ్మము దగ్గర నిలుచుని నీ ఇంటి తలుపులను నేను తట్టుచున్నాడు. ఎవడు నా స్వరము విని తలుపులు తెరువనో వాడితో నేను, నాతో వాడు కలిసి భోజనము చేస్తాను అని అంటున్నాడు. ఆయన నీ తలుపులను, నా తలుపులను, నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు పేతురుని అడిగినట్లుగా, నా బిడ్డ నీ జీవితంలోనికి నేను వస్తా, నన్ను చేర్చుకుంటావా? నీ జీవితాన్ని మార్చుతా, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తా, నీ జీవితాన్ని చక్కగా కడతా. చెడిన జీవితమా, పడిన జీవితమా, పాడైన జీవితమా, పగిలిన జీవితమా, గాయాలను కట్టేవాడును నేను. నీ జీవితాన్ని మోడు బారిన జీవితాలను చిగురింపజేసేవాడును నేను. నీ జీవితమును పగిలిపోయిన దానిని మరలా కుమ్మరిన నీ కుండను చక్కగా చేసేవాడును నేనే. నా జీవితము నీ కొరకు నేను భూమి మీదకు వచ్చి అంకితం చేశాను. నీ జీవితము నా కొరకు నువ్వు అంకితం చేస్తావా? నేను నీ జీవితంలోనికి వస్తా, నీ హృదయంలోనికి వస్తా, నీ బ్రతుకులోకి వస్తా. వచ్చి నేను అనేకులకు సువార్తను ప్రకటిస్తాను. ఈరోజు యేసు ప్రభు నా బ్రతుకులోకి వచ్చాడు. యేసు ప్రభు నా హృదయంలోనికి వచ్చాడు. ఆయన నాతో కలిసి జీవిస్తున్నాడు. నేను ఆయనతో కలిసి జీవిస్తున్నాను. ఆయన నన్ను విడవట్లేదు, ఆయన నన్ను ఎడబాయట్లేదు. ఆయన నా జీవితాన్ని ఒక పాత్రగా వాడుకొని ఆయన నాలో నుండి ఈరోజు కూడా వాక్యం చెబుతున్నాడు. ఈ వాక్యమును ప్రకటించేది నేను కాదు, కానీ నాలో ఉన్న ప్రభువు ప్రకటిస్తున్నాడు. ఆ ధోనిలో ఉన్న యేసు ప్రభు ఏ విధముగా ప్రజలకు సువార్త ప్రకటించాడో, నాలో ఉన్న యేసు ప్రభువు కూడా ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాడు. ఈ వాక్యమును మీకు ప్రకటిస్తున్నాడు. నీ జీవితమును, నా జీవితమును దేవుడు ఒక ధోనిలాగా అడుగుతున్నాడు. నాకు స్థానం ఇస్తావా? నీ ధోనిలోనికి నాకు స్థానం ఇస్తావా? నీ జీవితంలోనికి నాకు స్థానం ఇస్తావా? ఎవరైతే యేసును విశ్వసించిన వారు, ఎవరైతే యేసును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, వారి జీవితంలోనికి స్వీకరించిన వారు, వారు సమకూర్చుకుంటారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా జీవితంలోనికి రా అని అనకపోతే ఆయన నీ జీవితంలోనికి రాడు కదా. ఆయన నీ జీవితంలో ఉండకపోతే నువ్వెలా సమకూర్చుకుంటావు? నువ్వెలా సమకూర్చుకుంటావు? 5వ వచనం చదువుదాం. యేసు క్రీస్తు ప్రభువారు నీలో ఉంటే నీలో ఒక విశ్వాసం ఉంటుంది. 5వ వచనం చదువమ్మా. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున
వలలు వేతును అని ఆయనతో చెప్పాను. చాలని యేసు ప్రభు వాక్యం విన్న సీమోను, యేసు ప్రభు ధోనిలోనికి చేర్చుకున్న సీమోను, యేసు ప్రభు వాక్యం చెప్పిన తర్వాత పేతురుతో అంటున్నాడు, పేతురు నీ ధోనిని లోపలికి నడిపించవా అని అడుగుతున్నాడు. ఏం చేయమంటున్నాడు? ధోనిను లోపలికి నడిపించు. నీ జీవితాన్ని నడిపించేది ఆయన, ఈ పరిచర్యను నడిపించేది ఆయన, ఈ సంఘమును నడిపించేది ఆయన, నీ బ్రతుకును నడిపించేది ఆయన. ఆ ఓడకు చుక్కాని యేసు ప్రభు, ఆ ఓడకు నావికుడు యేసు ప్రభు, ఆ ఓడకు ఆయనే ఆ ఓడను లోతులలోనికి నడిపించేవాడు. ఎక్కడ ఆశీర్వాదం ఉన్నదో అక్కడికి నిన్ను తీసుకెళ్తాడు. పచ్చిక కలిగిన చోట్లకు నిన్ను నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను ఆయన నడిపిస్తాడు. సురక్షితముగా ఉండే స్థలములో, ఆయన దొడ్డలో, ఆయన సంఘములో, ఆయన కాపుదలలో నిన్ను దాచి ఉంచుతాడు. ఆయన రెక్కల క్రింద ఆయన నిన్ను చేర్చి ఆయన నిన్ను కప్పుతాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. సీమోను అంటున్నాడు, నీ ధోనిను లోపలికి నడిపించు. నా జీవితాలను నడిపించేది దేవుడే. దేవుడు కానీ నిన్ను నన్ను నడిపించకపోతే నీ కష్టములో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ అవసరతలో నీకు కష్టమే మిగిలి ఉంటుంది, కానీ ఆ కష్టము తీరే మార్గము నీకు తెలియదు. పేతురు అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు నడిపించమన్నావు, నడిపిస్తున్నాను, కానీ రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకల, ఒక్క చేప కూడా దొరకల. కానీ నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? ఎవరి మాట చొప్పున? యేసు ప్రభువు మాట చొప్పున నేను వలలు వేస్తాను. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? యేసు ప్రభువు మీద ఆయనకు విశ్వాసం వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని వాక్యము పేతురు విన్నాడో ఆయన మీద విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు నీ ఇంటిలోనికి వచ్చాడో, నీ ధోనిలోనికి వచ్చాడో, నీ జీవితంలోనికి వచ్చాడో, అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. కొంతమందికి ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా విశ్వాసం ఉండదు. ఎందుకు విశ్వాసం ఉండదంటే వారి జీవితంలోనికి యేసు ప్రభువుని చేర్చుకోవట్ల, వారి బ్రతుకులోనికి యేసు ప్రభువుని చేర్చుకోవట్ల. నీలో నాలో విశ్వాసాన్ని పుట్టించేది, విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరయ్యా అంటే ప్రభువే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు అని వైపు చూస్తూ ఓపికతో నా పందెపు రంగములో నా పరుగును తుదముట్టించేదను అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. నీలో నాలో ప్రభు ఉంటే, ప్రభు నీతో ఉన్నాడు అనే గ్రహింపు నీకుంటే, ప్రభు నీ ఉన్న సంఘములో ఉన్నాడు అనే ఆ గ్రహింపు నీకుంటే, ఆయనను అడిగితే ఆయన నీ మనవులన్నీ ఆలకిస్తాడు అన్న విశ్వాసము నీలోకి వస్తుంది. అంతే కదండి, అంతే కదా. దీపము వెలిగిస్తేనే కదా ఆ ఇంటిలో వెలుగు ఉంటుంది. దీపము వెలిగించకుండా ఆ ఇంటిలో వెలుగు ఎలా ఉంటుంది? నీలోనికి ప్రభువు వస్తేనే కదా నీలో విశ్వాసం ఉంటుంది. నీలో ప్రభువు లేకుండా నీలో విశ్వాసం ఎలా ఉంటుంది? పేతురు ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. పేతురు ధోనిలో నుండి యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించాడు. ఆ ధోని యజమాని అయిన ఆ పేతురుకు ఆ విన్న వాక్యాన్ని బట్టి, ఆయన ఉన్న దానిని బట్టి ధోనిలో ఆయనకు విశ్వాసము కలిగింది. అవును ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నీ మాటను బట్టి నేను వలలు వేస్తాను అని అన్నాడు. చదువమ్మా, తర్వాత వచ్చిన 6వ వచనం. వారు అలాగున చేసి విస్తారమైన చేపలను పట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వారి దోణె ఖాళీగా ఉంది. ఎప్పుడైతే దేవుని మాటను బట్టి వలను వేశారో ఆ వలలు ఎన్ని చేపలు పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డాయంట. ఆ దోణె నిండా వలలో ఉన్న చేపలను వారు కూర్చుకుంటున్నారు. ఆ చేపలను కూర్చుకుంటున్నారు, ఆ చేపలను కూర్చుకుంటున్నారు, ఆ చేపలను కూర్చుకుంటున్నారు. దోణి ఏమైపోయింది? నిండిపోయింది. దోణి ఏమైపోయింది? నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఇంకా వలలో ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. అప్పుడు మేరీ మేరీ నువ్వు కూడా రా, నీ దోణిని తీసుకొని రా, నీ దోణి నిండా కూడా నువ్వు ఈ చేపలను నింపుకో. ఇంకొక దోణి వచ్చింది, ఆ దోణి కూడా నిండిపోయింది. నీ ఒక్కదానివే కాదు దీవించబడేది, నీతో పాటు నీ పక్కన వాళ్ళు కూడా దీవించబడతారు. హల్లెలూయా.
నువ్వు ఒక్కదానివే కాదు సమకూర్చుకునేది, నీతో పాటు ఉన్న నీ ప్రక్క వారు కూడా సమకూర్చుకుంటారు. నువ్వు ఒక్కదానివే కాదు దీవించబడేది, నీతో పాటు ఉన్న వారు దీవించబడతారు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎవరు కూర్చుకుంటారు దేవుడు పెట్టేది అని అంటే, ఎవరైతే దేవుని తలుపులు తట్టి దేవునిని అడిగి ఆయన సన్నిధిలో వెదికే వారిగా ఉంటారు, వారు కూర్చుకుంటారు. ఎవరు కూర్చుకుంటారు? ఎవరైతే విశ్వాసముతో దేవుని దగ్గర ఆయన ఉన్నాడని, ఆయనను అడిగితే ఆయన ఫలము దయచేస్తాడని ఎవరైతే నమ్ముతారో వారు కూర్చుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఆయన పెట్టినవి అవి కూర్చుకొనును. ఆయన పెడుతున్నప్పుడు నీవు కూర్చుకోకపోతే నా దరిద్రం దరిద్రంగానే ఉంటుంది, నా అవసరతలుగానే ఉంటాయి. ఆయన పెట్టేవి మనము కూర్చుకొందుముగాక, ఆయన మనకు అనుగ్రహించేవి మనము సమకూర్చుకుందాముగాక. దేవుని సన్నిధిలో దేవుడిని వెదికేవారిగా, అడిగేవారిగా, ఆయన తలుపులను తట్టేవారిగా మనము ఆయన సన్నిధిలో ఉండగలిగితే, అదిగో ఆ విధవరాలు అవసరత ఎలా తీర్చబడింది? ఆమె ఆ నూనె అంతా అమ్ముకొని ఆమె అప్పు తీర్చేసుకుంది. ఆ నూనె అంతా అమ్ముకొని ఆ అప్పు తీర్చేసుకుంది. విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, ఆయన నీ బ్రతుకులో, ఆయన నీ సంఘములో ఉన్నాడు అనే నీ నమ్మకము ఆయన మీద ఉంచగలిగితే నీవు విస్తారముగా సమకూర్చుకుంటావు. ఇట్టి ఆశీర్వాదం నీకు కావాలి అంటే దేవుని సన్నిధిలో ఆయనను అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.